మీరు 17 సంవత్సరాలకే జాబ్ చేయాలనుకుంటున్నారా? ఎయిర్‌క్రాఫ్ట్ విభాగంలో పని చేయాలనుకుంటున్నారా? 20 ఏళ్లకే మేనేజర్ స్థాయికి ఎదగాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఐటీఐలో ఏ విభాగంలో పని చేయాలనుకుంటున్నారు? ఏ ఎయిర్‌క్రాఫ్ట్, బి ఐటీ సెక్టార్. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. పారిశ్రామిక రంగాలలో కనీస నైపుణ్యాలకు ఉన్న డిమాండ్తో పాటు త్వరగా జాబ్లో సెటిల్ అవ్వాలనుకునే వారు ఐటీఐ కెరీర్ ఎంచుకుంటారు. తక్కువ సమయంలో స్కిల్స్ పెంచుకునే అవకాశం ఉండడంతో ఐటీఐ చేసిన వారికి జాబ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ప్లంబర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వంటి వాటితో పాటు సుమారు 200కు పైగా విభాగాలు ఐటీఐలో ఉన్నాయి. మారుతున్న సాంకేతికత అవసరాలకు, మార్కెట్లో వచ్చే కొత్త ప్రొడక్ట్లను ఇన్స్టాల్ చేయాలన్నా, వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలన్నా మొదట గుర్తొచ్చేది ఐటీఐ టెక్నీషియన్సే. 10th అయ్యాక 1 లేదా 2 సంవత్సరాల ఐటీఐ కోర్స్ చేయడం ద్వారా వెంటనే జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న టాప్ 10 ఐటీఐ కోర్సుల వివరాలేంటో చూద్దాం. టాప్ 10 ఎలక్ట్రీషియన్, పవర్ డిస్ట్రిబ్యూటర్. విద్యుత్ వ్యవస్థల పంపిణీ, మెయింటెనెన్స్ విభాగాల్లో ఎలక్ట్రీషియన్, పవర్ డిస్ట్రిబ్యూటర్ రోల్ ఉంటుంది. ఈ కోర్స్ చేయడం ద్వారా విద్యుత్ సంస్థలు, నిర్మాణ సంస్థలు, ప్రొడక్షన్ ఇండస్ట్రీలలో పనిచేయడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లపై తగిన అవగాహనతో నివాస ప్రాంతాలు, వాణిజ్య సంస్థలకు సేఫ్టీ మేజర్స్తో విద్యుత్ సరఫరా చేయడంలో వీరిదే కీలక పాత్ర. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే టెక్నీషియన్ లేదా జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావచ్చు. టాప్ 9 సివిల్ మరియు మెకానికల్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులకు డీటెయిల్డ్ మరియు టెక్నికల్ డ్రాయింగ్లు చేస్తారు. ఈ డ్రాయింగ్లు నిర్మాణం, తయారీ రంగంలో బ్లూ ప్రింటులుగా పనిచేస్తాయి. ఇంజనీరింగ్ టెక్నికాలిటీస్కు అనుగుణంగా డిజైన్ సాఫ్ట్వేర్తో డ్రాయింగ్లను రూపొందించడంలో తగిన స్కిల్ ఈ సర్టిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అనంతరం సీనియర్ డ్రాఫ్ట్స్మెన్, సిఏడి ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వంటి రోల్స్లో పనిచేయొచ్చు. ఆటోకాడ్, బిఐఎం వంటి కంప్యూటర్ డ్రాయింగ్ టూల్స్ ద్వారా డ్రాఫ్ట్స్మెన్కు ప్రపంచంలో ఎక్కడి నుండైనా వివిధ ప్రాజెక్టులకు పనిచేయొచ్చు. ఇండస్ట్రియల్ డిజైన్, సిటీ ప్లానింగ్ వంటి రంగాలలో కూడా అవకాశాలు ఉంటాయి. టాప్ 8 ఆర్గో ప్రాసెసింగ్. ప్రాసెస్ చేయని వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగపడే ఉత్పత్తులుగా మార్చడంలో ఆగ్రో ప్రాసెసింగ్ చాలా ముఖ్యమైనది. ఆహార సంరక్షణ, ప్యాకేజింగ్, నాణ్యతకు సంబంధించిన టెక్నిక్స్ నేర్చుకోవచ్చు. ఆహార ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఉపాధి పొందుతున్నారు. ప్యాక్ చేసి ప్రాసెస్ చేసే ఫుడ్కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆహార భద్రతను నిర్ధారించే నిపుణుల అవసరం కూడా పెరుగుతోంది. సంవత్సరం కోర్సుతో వ్యవసాయ ఉత్పత్తుల ప్రీ ప్రాసెసింగ్, తయారీ, ప్యాకేజింగ్ గురించి నేర్చుకుంటారు. అనంతరం వీరు ప్రాసెసింగ్ సూపర్వైజర్, క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్, ప్రొడక్షన్ మేనేజర్, అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ టెక్నీషియన్ వంటి రోల్స్లో పనిచేస్తారు. టాప్ 7 టెక్స్టైల్స్ వెట్ ప్రాసెసింగ్. నాణ్యమైన దుస్తుల ఉత్పత్తికి సరైన కలర్ కాంబినేషన్ మరియు ప్రింటింగ్ అవసరం. టెక్స్టైల్ వెట్ ప్రాసెసింగ్ కోర్సు ద్వారా లేటెస్ట్ ఫినిషింగ్ టెక్నిక్స్ నేర్చుకోవచ్చు. పర్యావరణ అనుకూలంగా ఉండే దుస్తుల ట్రెండ్ పెరుగుతున్న క్రమంలో వెట్ ప్రాసెసింగ్ నిపుణుల డిమాండ్ పెరుగుతోంది. ఈ కోర్సు అనంతరం పర్యావరణ అనుకూల రంగులను సృష్టించడానికి R&D విభాగాలలో పనిచేయడానికి, స్టాండర్డ్ ప్రాసెసింగ్ పద్ధతులను ఇన్వెంట్ చేయడానికి వీలవుతోంది. టాప్ 6 ఫిజియోథెరపీ టెక్నీషియన్. రోగుల సంరక్షణ, చికిత్స సమయాల్లో ఫిజియోథెరపిస్ట్కు హెల్పర్గా ఉండే వారికి కావలసిన నైపుణ్యాలను ఫిజియోథెరపీ టెక్నీషియన్ కోర్సు ద్వారా పొందొచ్చు. ఫిజియోథెరపిస్ట్ టెక్నీషియన్స్కు స్పోర్ట్స్ క్లినిక్లు, రీహాబిలిటేషన్ సెంటర్స్లో జాబ్స్ ఉంటాయి. ఓల్డేజ్ పీపుల్ పెరుగుదలతో ఫిజియోథెరపిస్టుల డిమాండ్ కూడా పెరుగుతోంది. ప్రత్యేక శిక్షణ పొందడం ద్వారా స్పోర్ట్స్ ఫిజియోథెరపీ, పీడియాట్రిక్ ఫిజియోథెరపీ వంటి రంగాలలో కూడా రాణించవచ్చు. సంవత్సరం ట్రైనింగ్తో ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. టాప్ 5 రేడియాలజీ టెక్నీషియన్. ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి టెస్టులు నిర్వహించడానికి నైపుణ్యం కలిగిన టెక్నీషియన్ అవసరం ఉంటుంది. ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాల వద్ద రోగ నిర్ధారణ చేయడంలో వీరిది కీలక పాత్ర. రేడియాలజీ టెక్నీషియన్లు లేటెస్ట్ ఇమేజింగ్ మెథడ్స్, ట్రీట్మెంట్కు అవసరమయ్యే న్యూక్లియర్ మెడిసిన్, రేడియేషన్ థెరపీ వంటి రంగాలలో రేడియాలజీ టెక్నీషియన్ పనిచేయాల్సి ఉంటుంది. టెలిమెడిసిన్ ద్వారా ఇమేజ్ను ప్రాసెస్ చేయడంలో రేడియాలజీ టెక్నీషియన్లకు ప్రాధాన్యత ఉంటుంది. 2 సంవత్సరాల కోర్సుతో రేడియాలజీ టెక్నీషియన్గా రాణించొచ్చు. టాప్ 4 సోలార్ టెక్నీషియన్లు.
ప్రపంచం మొత్తం సోలార్ పవర్ వైపు అడుగులు వేయడంతో పునరుత్పాదక ఇంధన కంపెనీల అవసరాలు, ప్రభుత్వ అనుకూల నిర్ణయాలతో సోలార్ టెక్నీషియన్కు డిమాండ్ పెరిగింది. సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేయడం, మెయింటెనెన్స్ వంటి విభాగాల్లో సోలార్ టెక్నీషియన్ కోర్సు చేయడం ద్వారా సమర్థవంతంగా పనిచేస్తారు. మారుమూల ప్రాంతాలలో ఆఫ్ గ్రిడ్ సోలార్ సొల్యూషన్స్కు పెరుగుతున్న మార్కెట్ కారణంగా సోలార్ టెక్నీషియన్లకు కొత్త అవకాశాలను అందిస్తోంది. వీరికి విండ్ పవర్, హైడ్రో పవర్ వంటి ఇతర పునరుత్పాదక రంగాలలో కూడా కెరీర్ అవకాశాలు ఉంటాయి. టాప్ 3 ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్. ప్యాకేజింగ్ నుండి ఆటోమొబైల్ తయారీ వరకు ప్రతి పారిశ్రామిక రంగంలో ప్లాస్టిక్ వాడకం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ ప్రాసెసింగ్ చేసే టెక్నిక్స్ లో నిపుణుల అవసరం పెరిగింది. ప్లాస్టిక్ రీసైక్లింగ్, ఎక్కువ కాలం మన్నే ప్లాస్టిక్ వస్తువుల తయారీపై ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్ కోర్స్ అవగాహన కల్పిస్తోంది. వినియోగ వస్తువుల నుండి పరిశ్రమలకు అవసరమైన కొత్త మెటీరియల్స్ను అభివృద్ధి చేయడం, మెషిన్ ఆపరేషన్, క్వాలిటీ కంట్రోల్, వివిధ రకాల ప్లాస్టిక్లను మౌల్డింగ్ చేయడంపై శిక్షణ పొందుతారు. ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్కు ప్లాస్టిక్ ఇండస్ట్రీలో అనేక అవకాశాలు ఉన్నాయి. టాప్ 2 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. కమ్యూనికేషన్ టెక్నాలజీలో క్వాలిటీ ఆపరేషన్ను నిర్వహించడం, ట్రబుల్ షూట్, సిస్టమ్ అప్గ్రేడ్లు, సైబర్ సెక్యూరిటీ ప్రధానంగా ఉంటాయి. ఈ కోర్సు చేయడం ద్వారా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఐటీ మేనేజర్, ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్ వంటి ఉన్నత స్థాయి రోల్స్లో పనిచేస్తారు. సైబర్ సెక్యూరిటీ, నెట్వర్క్ ఆర్కిటెక్చర్, సిస్టమ్ డిజైన్ వంటి రంగాలలో ప్రత్యేక సర్టిఫికేషన్ ద్వారా ప్రమోట్ అవ్వచ్చు. సంవత్సరం ఐటీఐ కోర్సు ద్వారా ఈ ఫీల్డ్లో అనేక అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. టాప్ 1 ఏరోనాటికల్ ఎక్విప్మెంట్ ఫిట్టర్. ఎయిర్ క్రాఫ్ట్ బిల్డ్ చేయడంలో భాగంగా వివిధ విభాగాల అసెంబ్లీ, మెయింటెనెన్స్, రిపేర్ చేయడంలో ఏరోనాటికల్ ఫిట్టర్ది కీ రోల్. ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ఫ్యూజ్లేస్, వింగ్స్, ల్యాండింగ్ గేర్ వంటి విభాగాల పనితీరును పర్యవేక్షిస్తూ ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్టీ, మెయింటెనెన్స్ పై తగిన నిర్ణయాలు తీసుకొని స్వతంత్రంగా పనిచేయగలరు. 2 సంవత్సరాల కోర్సు ద్వారా ఈ స్కిల్స్ నేర్చుకోవచ్చు. మానవరహిత యుద్ధ విమానాలు, డ్రోన్లు ఆపరేట్ చేయడంతో పాటు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ ఫీల్డ్లో అనేక అవకాశాలు ఉన్నాయి.